తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎన్నికల హామీలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000కు పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారని, త్వరలో మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్ శాఖతో రివ్యూ నిర్వహించామని, త్వరలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి ప్రొద్దుటూరు అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపడతామన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి పోయి ఆయన ఆఫీసులో కూర్చొని 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఒకటి ఉపాధ్యాయుల నియామకము, 2 దుర్మార్గమైన ల్యాండ్ పూలింగ్ చట్టము, 3 అన్నా క్యాంటీన్ పెన్షన్, 4000 రూపాయల పెన్షన్, స్టీల్ సెక్స్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన ఒక 24 గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా సూపర్ 6 ఉంది. అవన్నీ కూడా కేబినెట్ 18వ తేదీ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఆ 18 కేబినెట్ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుని ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరిగిందో అవన్నీ ఫుల్ ప్లెజ్డ్ లో ఒక 5-6 నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మీకు చెప్పిన పెన్షన్ ఇప్పటికే వస్తా ఉంది. ఇంకా గ్యాస్ సిలిండర్లు కానీ, లేదా నెలకు 1500 ప్రతి మహిళకు ఇచ్చేది కానీ, చదువుకునే పిల్లలకు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఒక 6 నెలల కాలంలోనే పూర్తిగా మరి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు, మేనిఫెస్టో, సూపర్ 6 అన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడే ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తుంది. గత ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలతో చాలా మందిని చంపడము, కొట్టడము, శిరోముండనం చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఎవరో వాళ్ళు చేశారు, మనము చేయాల్సిన అవసరం లేదు. పూర్తి సంఘీభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం నడిపిస్తాం తప్పక ఓటు వేసిన వారు కానీ, వేయని గారు కానీ అందరూ కూడా మనవారైన దృక్పథంతో మీరు నడుచుకోండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఎన్నికల్లో పోయింటే, ఈ ఎన్నికల్లో ఏం జరిగిందంటే అన్ని 3 పార్టీలు కూడా, జనసేన గాని, బీజేపీ గాని, తెలుగుదేశం కానీ కలిసిపోయినాయి. పూర్తిగా ఓటు పూర్తిగా ఏ పార్టీకి ఆ పార్టీకి మళ్ళింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేరే మనం ఏదో బీజేపీతో, తెలుగుదేశంతో కలుసుకున్నామని కానీ, జనసేనతో కలుసుకున్నామని కానీ ఎవరు కూడా ఆలోచించి కూడా పూర్తి కలయికతో ముందుకు పోయిన కారణంగానే దాదాపు 174 సీట్లు రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుందని మేమందరం ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే చెప్పదగే ఏదైతే చెప్తామో అవన్నీ చేస్తాం. ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కోరిన మేరకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేశారో అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది, అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ రివ్యూస్ ఇంకా 2-3 డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా. కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏమి స్తబ్దతగా ఉన్నాయి. ఎవరు కూడా యాక్టివ్ గా లేరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్ గా లేరు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఏది కూడా ఎనికి ఇప్పుడు చెప్పిన దాంట్లో 2-3 ల్యాండ్ పూలింగ్ చట్టం రద్దు చేస్తామన్నాం, 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినాము. ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది. కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంత వెనుకబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది మా పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు, నిన్న రివ్యూ చేసినాడు. ఆయన ఏం చెప్పినాడు, మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉండాలి అనేది కూడా లేకుండా, మనం ఇంకా మళ్ళా 5 ఏళ్లలో మళ్ళా మనమే వస్తాము, మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారని చెప్పాడు. ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 2029 సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది.
ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది. ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రి అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలన్నీ లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 2029 తర్వాత మళ్ళా రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు. ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాడు. అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు, కనుమరుగైపోతాడు ఈ రాష్ట్రంలో. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంజయ్కు విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో సహచర కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మరి శశిధర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొని బండి సంజయ్ను సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుటుంబ సమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అవినీతి రహిత పరిపాలనే కూటమి లక్ష్యం. కూటమి నేతల సారథ్యంలో ఏపీ అభివృద్ధి కృషి చేస్తామన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆశీస్సులు అందజేసిన విద్యారణ్య భారతి స్వామీజీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.